అలాగే మరి తల్లి సమానులు శాంతి వేదమ్మ గారికి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి మా ప్రియమైన సహోదరులు బాబీ వేదాల గారికి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు శుభాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా మాటలకు చాలా సంతోషం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ధన్యతగా భావిస్తున్నాను. మరి మ్యూజిక్ స్కూల్ నిర్వహించడం అనేది ఎంత కష్టతరమైందో బాబీ గారు చెప్తున్నప్పుడు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను నేను. 2017లో మేము కూడా బ్లెస్సింగ్ మ్యూజిక్ స్కూల్ అని ప్రారంభించి ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసి సంవత్సరానికి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో 2500 మంది మరి 3,100, 2,180 మంది అలా ప్రతి సంవత్సరం తరఫీదావుగా 2,500 మంది తరఫీదై బయటికి వెళ్ళారు బ్లెస్సింగ్ మ్యూజిక్ స్కూల్ వాళ్ళు. దేవుని స్థుతిస్తున్నాను. ఆ మాట ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే బాబీ గారు ప్రారంభించిన ఈ రిథమ్ స్కూల్లో ఇప్పుడు 80 మంది 86 ఇక్కడ కనపడుతున్నారు ప్రత్యక్షంగా. కానీ మా బ్లెస్సింగ్ మ్యూజిక్ స్కూల్ రిథమ్ క్లాసులు చెప్పడానికి ఫస్ట్ బాబీ గారిని పిలిచి మా రిథమ్ మ్యూజిక్కి ట్రైనింగ్ ఇప్పించారు. ఈ రిథమ్స్ ఎలా నేర్పించాలనే దాని మీద వారు మా దగ్గర ఉన్న రిథమ్ ప్లేయర్ జానీ గారికి 2/4 ఎలా నేర్పించాలి, 3/4 ఎలా నేర్పించాలి, 6/8 ఎలా నేర్పించాలి, ఈ క్లాసులన్నీ వారే ఇచ్చారు. వారిని అప్పుడు మ్యూజిక్ స్కూల్కి మేము ఎందుకు పిలవలేదంటే మే నెల అంటే ప్రోగ్రామ్స్లో చాలా బిజీగా ఉండే టైం. ఒక నెలంతా ఆఫీస్ ఆయన ఉంచడం బాగా కాదు. అసలు ప్రారంభిస్తున్నాం ఎలా ఉంటుందో తెలియకుండానే ఆయన ఇక్కడ పెడతారు. ఎందుకని వారి సెక్షన్లోనే మా టీచర్స్ అందరూ నేర్చుకుని ఈ 10 సంవత్సరాలు అదే ఫార్ములలో ఈ యొక్క రిథమ్స్ నేర్పించారు. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే ఇక్కడ 86 మంది కనపడుతున్నారు. కానీ ఈ 10 ఏళ్లలో 800 మంది రిథమ్ ప్లేయర్లు మరి బ్లెస్సింగ్ మ్యూజిక్ స్కూల్లో తయారయ్యారు. నేను ఆ ఘనత కూడా బాబీ గారితే, అందులో డౌట్ లేదు. మరి ఆంధ్ర రాష్ట్రంలో రిథమ్ ప్లేయర్ అంటే మొదటి నుండి కూడా బాబీ వేదాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దేవుడు ఇచ్చారు. ఆయన ట్రెండ్ సెట్టర్ అంటాం మేము. ఎందుకంటే ఆయన డ్రమ్స్ వాయించినప్పుడు చాలామంది డ్రమ్స్ వాయించారు. ఆయన బ్యాట్స్కి వచ్చాక చాలామంది బ్యాట్స్ పెట్టారు. ఆయన 2 పెట్టాక చాలామంది 2 పెట్టారు. ఆయన 3 పెట్టాక చాలామంది 3 పెట్టారు. ఇంకేం ఆడతాడు రా బాబు అనుకున్నాం. మరి ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ పెట్టాడు కాబట్టి నెక్స్ట్ అదే. ఏదేమైనా దేనికైనా సరే బాబీ గారు ఒక చక్కటి విధానంలో చాలా పద్ధతిలో నడుస్తున్న వ్యక్తిగా వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. 30 సంవత్సరాలు కొంచెం వెనక్కి ఒక చిన్న విషయం చెప్పారు. 30 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదట హార్మోనియం నేర్చుకున్నాను. ఫస్ట్ మా ఇంట్లో కీబోర్డ్ ప్లేయర్ నేను. ఆ కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య పరంజ్యోతి గారు తబలా వాయించేవారు. మా ఏసుపాలన కాంగో వాయించేవారు. ఫస్ట్ మా సెటప్ అది. ముందే ఫస్ట్ నేను కీబోర్డ్ ప్లేయర్. ఆ తర్వాత పరంజ్యోతి గారు కీబోర్డ్ వాయించడం మొదలుపెట్టాక ఇంట్లో పెద్ద అయిన తబలా వాయిస్తూ చిన్నోడు కీబోర్డ్ వాయించడం బాగోదని ఆయనకి కీబోర్డ్ ఇచ్చి నేను తబలా మీదకి జార్జ్ మీదకి వచ్చాను. మరి తబలా డ్రమ్స్ 2 కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా చిన్నటి కాలంలో మరి అవి పట్టుకుని వచ్చేవాడు. ఆ సమయంలో 30 ఏళ్ళ దగ్గర అవుతుంది. అప్పుడు నర్సాపురంలో ఒక పెళ్లికి విజయవాడ నుండి ఎలీషా గారు రావాలి. ఆ పెళ్లికి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటే జగన్ బాబు అన్న, అలాగే వినోద్ అన్న మరి వెనక ఉన్నారు. వారు ఆ కార్యక్రమానికి వాయిస్తూ ఎలీషా గారు రావట్లేదు అని తెలిసి నన్ను పిలిచారు. నన్ను పిలిస్తే నేను జాజ్ పెట్టుకుని ఆ పెళ్లిలో వాయిస్తుంటే మన బాబీ గారు బహుశా ఒక కుర్రడై ఉంటాడు. ఆ డ్రమ్స్ కొడుతుంటే అలా ముందుకెళ్ళిపోతుందని బాబీని అక్కడ సపోర్ట్గా కూర్చోబెట్టారు. అర్థమైందండి. ఆ డ్రమ్స్ కదలకుండా
నా ముందు అలా కూర్చోబెట్టాడు. అప్పుడు సపోర్ట్ మొదలుపెట్టాడు, ఇప్పుడు వరకు మొదలలేదు నాకు. అది చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. మరి ఆ రోజున చక్కగా ఆ కార్యక్రమంలో భాగ్యం కలుసుకోవడం, అప్పుడు పరిచయం కావడం, మరి వినోద్ అన్న అలాగే జగన్ బాబు అన్న యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు కూడా చిన్నతనంలో ఇక్కడ నేను రావడం, ఆ తర్వాత మరి ఇక్కడున్న డానియల్ గారు, మన బన్ను గారు, వీరి సమక్షంలో కూడా నేను ప్రభుత్వం వహించాను. మరి ఆసాఫ్ గారి హోటల్లో మొట్టమొదటి దినాల్లో మరి ఇక్కడ చేసిన కార్యక్రమాలు కూడా చిన్నప్పుడు గుర్తు వస్తున్నాయి ఇప్పుడు, అందుకని ఇవన్నీ గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేవుని సేవలో ఉన్న వ్యక్తి అనేకులను ప్రభావితం చేయడానికి ప్రసంగాలు ఎంత ముఖ్యమో సంగీతం, పాటలు, ఆరాధన కూడా అంతకన్నా ముఖ్యం. నేను ఈ మధ్య ఒక సత్యాన్ని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. అదేంటంటే 8 సంవత్సరాలు శుభవార్త టీవీ ఛానల్ వచ్చాక 8 సంవత్సరాల టీవీలో ప్రసంగానికి రాని గుర్తింపు నీవుంటే నాకు చాలా యేసయ్య పాడాక అప్పుడు వచ్చింది నాకు. మరి ఆ పాట ప్రపంచ దేశాల్లో మంచి ఆరాధనగా ప్రజలు గుర్తించి టీవీ స్పీకర్గా ఎంత పేరు తెచ్చుకున్నానో ఆ పాటకు అంత డబల్ పేరు వచ్చింది. ఆ తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఒక దైవజనుడికి చాలా స్పీడ్గా తన పని జరగాలంటే వెనక సంగీతం, పాటలు, ఆరాధన అవి బలంగా ఉండాలి. నేను ఆ తర్వాత లెక్క పెడితే ఒక ఏసన్న గారు బలమైన సాధనంగా ఎదిగారంటే వారి పాటల పరిచర్య, ఒక దినకరన్ గారు బలమైన పరిచర్యగా ఎదిగారంటే వారు రమ్మనుచున్నాడు, సోలిపోవాలని 2 పాటల మీద ప్రజల హృదయాన్ని ఆకట్టుకున్నారు. అలాగా ఇంకా అనేక మంది, ఇప్పుడు సతీష్ కుమార్ గారు అయినా ఆయన టీవీ ప్రోగ్రాం ఒక ఎత్తు అయితే, కల్వరి స్వరం అని వచ్చే ఒక చిన్న పాట ఆ రోజున అందరి ఫోన్లో రింగ్టోన్గా ఉండేది. అలాగే సంగీతం దగ్గర నుండి మరి పోసన్న జాన్ వెస్లీ గారు కానీ, యంగ్ పొలిటివ్ జాన్ వెస్లీ గారు కానీ పాటల ద్వారా చాలా త్వరగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇదంతా గమనించినటువంటి నేను మరి కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేంటంటే, ఒక మంచి సంగీత బృందాన్ని సిద్ధపరచాలి, మంచి ఆరాధన బృందాన్ని సిద్ధపరచాలి అని 25 సంవత్సరాలుగా జ్యోతి బ్రదర్స్గా ఘనమైన సేవలు 33 సంవత్సరాలు మేము పనిచేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆ తర్వాత మేము ఆలోచించింది ఏంటంటే, మేము చేసిన పరిచర్య ద్వారా ఎంతోమంది యవనస్తులు రక్షించబడ్డారు, ఎంతోమంది దీవించబడ్డారు. ఈ పరిచర్యను ఎక్కడితో ఆపకూడదు, నెక్స్ట్ జనరేషన్స్కి కొంతమందిని మనం సిద్ధపరచాలి అని ఆలోచన కలిగినప్పుడు 10 సంవత్సరాల క్రితం బ్లెస్సింగ్ మ్యూజిక్ స్కూల్ ప్రారంభించారు. అప్పటి నుండి దేవుని మహాకృపను బట్టి నాకు వాక్యం ద్వారా బలపరచబడ్డాను. యెహోషాపాతు సైన్యం మీదకి 3 శత్రు సైన్యాలు దండెత్తి వచ్చినప్పుడు వారు ఆయుధాలతో యుద్ధం చేయలేదు, కానీ ఆరాధన చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు శత్రు సైన్యాలు ఓడిపోయారు. పౌలు శీలలు బంధించబడినప్పుడు, కీర్తనలు పాడుచున్నప్పుడు భూకంపం వచ్చింది, అందరి బంధకాలు తెగిపోయాయి. రాజైన దావీదు గొర్రెల దొడ్డులో కేవలం ఆరాధికుడిగా మాత్రమే అతడు దేవుడి చేత గుర్తించబడి, గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు రాజు, మనుషులను కాసే రాజుగా మార్చాడు. ఇలాంటి ఎన్నో ఉపమానాలు ఒక ఆరాధికుల ద్వారా దేవుడు ఎలా మహిమపరిచేవారు, ఎలా దీవించబడ్డారో నేను అవన్నీ చదువుతున్నప్పుడు ఈ తరంలో కూడా మంచి ఆరాధకులను సిద్ధపరచాలి. మరి ప్రాముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక యెహోషాపాతు సైన్యాన్ని తయారు చేయాలి. ఎంతమంది ఆరాధకులు లేపబడడం ద్వారా వచ్చే శత్రు సైన్యాలన్నీ లయమైపోవాలి. అలాంటి ఒక దర్శనంతో 10 ఏళ్ల క్రితం ప్రారంభించి ఈ రోజున మా మట్టుకు మేము 2500 మందిని సిద్ధపరిస్తే, ఈ 3-4 సంవత్సరాల్లో మ్యూజిక్ స్కూల్ పరిచర్య బాగుంది అని గుర్తెరిగిన వారందరూ చాలా చోట్ల సంగీత పాఠశాల ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో నాకు తెలిసి 100ల సంఖ్యలోనే మ్యూజిక్ స్కూల్స్ ఈ 3-4 సంవత్సరాలుగా. ఏదేమైనా రానున్న రోజుల్లో ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇంటిలో ఒక సంగీతం వాయించే వాయిద్యకారులు, ఆరాధన చేసే ఆరాధికులు,
తప్పకుండా కొన్ని సంవత్సరాల్లో ప్రతి ఇల్లు ఆరాధనమయం కాబోతుందని నేను నమ్ముతున్నాను. మరి అలాగే తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వారు కూడా చాలా సంతోషంగా పిల్లలను పంపిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పెట్టుకొని వారి ఇన్స్ట్రుమెంట్స్ కొని వారి ఆసక్తిని కనపరుస్తున్నారు. కనుక నేను చిన్నప్పుడు అనుకున్నవాడిని పాడుతానికి ఇలాంటి కార్యక్రమాలు చూసేటప్పుడు ఇలాంటి స్టేజ్లు మనకి ఎప్పుడు వస్తాయి, ఇలాంటి వాయిద్యకారులు మనకి ఎప్పుడు వస్తారు, ఇలాంటి గాయకులు గాయకులు ఎప్పుడు వస్తారు అని చిన్నప్పటి నుండి మైండ్లో నాకు చాలా లాగుతూ ఉండేది. ఇక ఇప్పుడు వరకు దాని మీద పనిచేస్తానే ఉన్నాను, ఇంకా విరమించలేదు. కనుక అలాంటి స్టేజ్ ప్రోగ్రామ్ చెయ్యాలన్న ఆశ గడిచిన ఫిబ్రవరిలో దేవుడు నెరవేర్చాడు. ఒక స్తుతి నైవేద్యం కార్యక్రమం ద్వారా మరి 50 ఇన్స్ట్రుమెంట్లు పెట్టి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసి దేవునికి ఇంపైన ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆమె చెప్పండి, ఆమె. కాబట్టి ఇక మన క్రైస్తవ నాయకులు, సంఘ నాయకులు ఆలోచిస్తున్నారు, ఇలాంటి కార్యక్రమం మనం కూడా చేయాలి, మనం కూడా పెట్టాలి. కొన్ని రోజుల్లో తప్పకుండా క్రైస్తవులు చేసే క్వాలిటీ కార్యక్రమాలు ఇంకెవరూ చెయ్యలేరు. అలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగవు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చూస్తున్నాను. దేవుడు తప్పకుండా గొప్ప ఉజ్జీవాన్ని ఆరాధన ద్వారా, సంగీతం ద్వారా, పాటల ద్వారా తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను. కనుక మరి ఈ విషయంలో మరి 33 సంవత్సరాల మా పరిచర్యలో బాబీ వేదాల గారు మాతో ఉండి అందించిన సహకారం, వారు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. మొదటిగా వారి తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా బిడ్డలను చక్కగా క్రమంలో పెంచారు, వారిని అభినందిస్తున్నాను. మరి తల్లిదండ్రులు సమర్పించిన పిల్లలకు సమర్పించకపోతే, వాళ్ళకి సమర్పణ లేకపోతే ఇదంతా కూడా వ్యర్థమే. నేను ఉదయకాలం కారులో వస్తున్నప్పుడు బాబీ గారి గురించి ఆలోచిస్తుంటే బైబిల్లో నుండి సమూయేలు గుర్తొచ్చాడు నాకు. ఎందుకంటే సమూయేలు ఎదుగుదలకు కారణం మొదటిది తల్లిదండ్రుల సమర్పణ. ఈ రోజు నా తల్లిదండ్రుల సమర్పణే సమూయేలుని పెద్దోడుగా చేసినట్టుగా బాబీ గారిని కూడా ఉన్నత స్థానంలోకి నడిపించింది. రెండవది నేను చెప్పగలిగే మాట, సమూయేలు తల్లిదండ్రులు సమర్పించుకున్నంత మాత్రాన సమూయేలులో సమర్పణ లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి తల్లిదండ్రుల సమర్పణతో పాటు బాబీ గారు కూడా సమర్పించుకొని వారి కుటుంబం అంతటినీ సమర్పణకు నడిపించారు. అందుకే దేవుడిని కృపించారు. ఇక మూడవది సమూయేలులో ఉన్న త్యాగం. మరి ఒక దైవజనుడికి పరిచయం చేయడం, మందిరంలోని పని చేయడం ఒక త్యాగపూరితమైన జీవితం. బాబీ గారి 30 ఏళ్ల సంగీత పరిచర్యలో ప్రతి రాత్రి తిరుగుతూనే ఉండేవాడు. ప్రతి రాత్రి ప్రయాణాలే బళ్ళు మీద. మరి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో, ఎన్ని ప్రమాదాలు అయినాయో, ఇదంతా కూడా త్యాగమే. చాలా త్యాగంతో కూడిన పరిచర్య చేశారు. అలాగే సమూయేలులో నమ్మకత్వం కనబడుతుంది. అర్ధరాత్రి వేళ దేవుడు పిలిస్తే, దైవజనులు పిలిచాడు అనుకుని వెళ్తాడు. ఆ రాత్రి టైంలో ఎవరు లేపిస్తారు, నిద్ర లేపితే. కానీ దైవజనుడికి అప్పుడైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అని సమూయేలు చూపించిన నమ్మకత్వం నేను బాబీ గారిలో చూశాను. ఒక దైవజనుడిగా ఏ పని చెప్పినా ఎప్పుడు కాదనలేదు. నాతో ఉన్న పరిచయం ఎంత తగ్గింపు అంటే అంత తగ్గింపు. మరి ఎంత సహకారిగా నమ్మకం. నేను నా ఇంతవరకు జరిగిన మీటింగ్ జర్నీలో మరి ఏసై దేవుని పండుగ జరిగిన, ఇంకో కోటాలు జరిగిన, మరి ఆఖరి రోజు మ్యూజిషియన్స్కి డబ్బులు ఇవ్వాలంటే నేను పట్టుకొచ్చి బాబీ చేతిలో పెట్టేసి అందరికి ఇచ్చేసి పంపించే. ఇప్పటి వరకు అదే. ఎందుకంటే ఎప్పుడైనా సరే తన చేతుల్లో పెడితే నమ్మకంగా పని జరుగుతుంది, మిగిలిన డబ్బులు క్షేమంగా వచ్చేస్తాయి. నేను కొన్నిసార్లు ఎంత ఇచ్చానో కూడా లెక్క పెట్టుకోకుండా ఇచ్చేసేవాడు. ఆయన మీద ఉన్న నమ్మకత్వం అలాంటిది. కనుక నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయన్న మాటను దేవుడు నెరవేర్చాడు. అలాగే తగ్గింపు వస్తే మామూలు తగ్గింపు కాదు. ఎంతైనా తగ్గించుకుంటాడు దేవుని పని కొరకు. అలాంటి కృషి చేశాడు. మరి సమూయేలు కూడా తగ్గించుకోబట్టే పరిచయం చేశాడు. కనుక ఆ లక్షణాలన్నీ మరి సేవకుల్లో నేను చూడగలిగాను. అలాగే ఇంకో మాట చెప్తాను, భయభక్తులు కలిగిన జీవితం. సమూయేలు ఎవరి దగ్గర ఉన్నాడంటే దుర్మార్గుల దగ్గర ఉన్నాడు. ఏలి కుమారులు బహుదుర్మార్గులై ఉండిరి, వారి మధ్యలో పెరిగాడు ఈ యొక్క సమూయేలు. ఆ సమూయేలు గురించి 21వ వచనం రాసిన సాక్ష్యం ఏంటంటే, సమూయేలు యెహోవా సన్నిధి నుండి కూర్చుంటారు. అంటే అంతమంది దుర్మార్గులు ఉన్న దేవుని సన్నిధిలో ఎంత కష్టమైనా
మరి వాడు ఎంత ర్యాగింగ్ చేశారో, ఎంత ఇబ్బంది పెట్టారో ఆ ఏలి కుమారులు తెలియదు. కానీ అంత ఒత్తిడిలో కూడా సమూయేలు తన భక్తిని విడిచిపెట్టలేదు. నేను చెప్తా, నిజమైన విశ్వాసం ఎవరన్నానంటే 10 మంది ప్రార్థనాపరులతో కలిసినప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు. 10 మంది దుర్మార్గుల మధ్యలో కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడు. 10 మంది అవిశ్వాసుల మధ్యలో తన విశ్వాసాన్ని నిలవబెట్టుకునేవాడు, భయభక్తులు కలిగిన వాడు. అది నేను బాబీ గారిలో చూశాను. ఎందుకంటే సంగీత కళాకారులు అంటే మరి నేను ఊరిని ఎవరినో విమర్శించడానికి అంటలేదు, కానీ సంగీత కళలతో పాటు చాలా కళలు ఉంటాయి. ఎందుకంటే అది ఇక్కడది కాదు, బైబిల్లో ఆ కాలం నుండి ఒక ప్రధాన ఆరాధికుడు తొయ్యబడటానికి గల కారణాలు మనకు తెలుసు. కనుక ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో నుండి తన సాక్ష్యాన్ని కాపాడుకుని తన జీవితాన్ని ప్రభువు కొరకు నిలవబెట్టుకొని మరి మంచి పేరు సంపాదించుకున్న సోదరుడు బాబీ వేదాలు గారిని బట్టి నేను దేవుని ఎంతో గణపరుస్తున్నాను. ఆమె చెప్పిన ఆమె ఇంకో మాట చెప్పిన, ఈ రోజున చాలా మందికి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు అప్పుడు నుండి ఎలా చేశారు, ఇప్పుడు నుండి ఎలా చేశారు, ఇవన్నీ చెప్తున్నారు. నేనేమంటానంటే అది మా మంచితనానికి కారణాలు, అతి ప్రాముఖ్యమైన కారణం అంటే ఆయన మంచితనం. బాబీ గారు సైతాన్ని కూడా యాభై గారు పిలుస్తాడు, అంత మంచితనం ఉన్నవాడు ఆయన. నిజమే, చిన్నపిల్లలు సైతం, నా కూతురు చిన్నపిల్ల ఇంకా అప్పుడు పాటలు పాడుతుందని ఎల్సీ గారికి చెప్పంటానంటే ఎల్సీ గారు అంటే నీ కూతురు అయితే అనేవాడు. అలాగే చిన్నపిల్లలు సైతం అందరినీ చాలా గౌరవించుకుంటూ మంచి సంపాదించుకుంటూ, నాకు తెలిసి వ్యక్తిగతంగా ఆయన ద్వారా ఎవరైనా గాయపరచమంటారంటే దానికి 0 చెప్పవచ్చు. ఎవరంటారో అంత చక్కటి మనసుతో అందరిని దగ్గర చేసుకుని అందరూ ప్రేమను పొందుకున్నారు. అలా ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తారు. కనుక ఆయన దగ్గర అంత మంచిగా మరి తన జీవితంలో నాతో కలిసి సహకరించినందుకు, నా పరిచయంలో అభివృద్ధి చెందడానికి మరి నేను అని చెప్పుకోను, కానీ నా వెనకాల ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు, అందులో ముఖ్యంగా బాబీ గారు, వారు అందించిన పరిచర్యలు నాకు చాలా గొప్పవి. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతో గణపరుస్తూ ఈ రోజున బాబీకి ఫోన్ చేసి ఎలా సాగుతుంది నీ మ్యూజిక్ స్కూల్ అని ఎప్పటికప్పుడు అడుగుతూ, ఏ రోజు పెడుతున్నావు చెప్పు, నేను వస్తానని నేను అడిగి మరీ వచ్చాను. ఎందుకు అడిగి వచ్చానంటే మరి ఆయన బయటడు కాదు, నా తమ్ముడు. ఇందా చెప్పాడు కదా, మా అన్న అన్నాడు, ఆయన తమ్ముడు. అందుచేత ఇంత బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిన మరి బాబీని తప్పకుండా అభినందించాలి. మరి వారు చెప్తున్న ఒక్కొక్క మాట వింటే మరి ఈ మాటలన్నీ ఇప్పుడు పంచుకున్న మాటలు కదా, జీవితం లోపల తెలియదు, చాలా మంది బయటే తెలుస్తాయి. కనుక అలాంటి చక్కటి మంచి జీవితంలో దేవుడు వారికి అనుగ్రహించిన ఈ కృపను బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మ్యూజిక్ స్కూల్ అంటే మాటలు కాదు, ఆయన కొన్నే చెప్పారు. మేము 10 ఏళ్ల నుండి చదువుతున్నాం, ఇంకా చాలా సీనియర్ ఉన్నారు. వాళ్ళు వచ్చిన 4 రోజులు బాగుంటారు చక్కగా, 5 రోజుల నుండి ఇంటి మీద బ్యాంక్ వచ్చేస్తారు, అమ్మా నాన్న కళ్ళలోకి వచ్చేస్తారు. ఈ సంవత్సరం చూడాలండి, మా 16 మంది డాక్టర్లు ఉన్నారు మా చర్చిలో. అందరికి చెప్పేసి వచ్చాను, ఏ టైంలో ఎవరు పంపుతుందో తెలియదని. ఆడు ఎవడే వంక పెట్టినా సరే డాక్టర్ తీసుకుంటారండి వాడు. కొంతమంది డాక్టర్ అనగానే తగ్గిపోతుందండి అనేవారు. మరి కొంతమంది తీసుకెళ్ళి డాక్టర్ గారు చెప్పి ఎవరు ఏదో జెలోసీలో ఏదో ఇచ్చేసి పంపించేయండి, ఆడికి కనీసం ఇగో శాక్స్ అవుతుంది, కాము అంటాడు అని గ్యాస్ కళ్ళు ఇచ్చేసి తీసుకొచ్చేవాడు. మళ్ళీ ఆడ తృప్తి పడకపోతే ఇంటికి ఫోన్ చేసేస్తారు, మమ్మల్ని చక్కగా చూడలేదు, పట్టించుకోవట్లేదు. మరి ఈ సంవత్సరం ఇలాంటి తిప్పలు ఎన్నో పడ్డారు. 280 మంది సంవత్సరం 4 రోజులు మొదలెట్టారు. ఎంత పిల్లలు అయ్యారు, గుండె నొప్పి వచ్చేస్తుందండి. ఇక్కడ ఈ సెంటర్లో పట్టుకుని గుండె నొప్పి వచ్చేస్తుందంట. ఇలాంటి కేసులు ఎన్ని గుండెకాయలు బాగు చేసాం ఈ సంవత్సరం మేము. అందుచేత చాలా హడావుడి ఉంటుంది. మరొక హైదరాబాద్ నుండి ఒక ప్రముఖ కీబోర్డ్ టీచర్ ప్రతి సంవత్సరం వస్తారు మా దగ్గరకు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఆయనకి ₹1,00,000 చేతులు ఇచ్చి రప్పిస్తాను ప్రతి సంవత్సరం. ఆయన్ని వీళ్ళందరినీ కలిసి ఒక చోట పెడితే 2వ రోజు నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన ఏంట్రా అంటే ఆయన ఆన్లైన్ క్లాస్ కూడా చెప్పుకుంటున్నాడు. మధ్యలో ఎవరో వచ్చి తలుపు కొట్టేసి వెళ్ళిపోతాడంట. ఎవరు వచ్చారో తలుపు తింటే అవునుండేవాడు కాదు. ఆ టీచర్ని కూడా ఏడిపించేశారు. చివరికి చదువుతున్నా నేను ఉండలేనన్నా అంటే నేను మళ్ళీ బయటకు ఒక రూమ్ తీసి ఇంకో చోట పెట్టి వాళ్ళు ఆయన వెళ్ళిపోతే ఈయనకి ఎవరిని వెళ్తాడు. ఇన్ని దెబ్బలు ఉంటాయి పిల్లలతో. అందుచేత ఎవరికి అనారోగ్యం వస్తుందో తెలియదు. కొంతమందికి ఇళ్లలో ఉండే ముందు నుండి ఉండే జబ్బులు చెప్పడం, కొంతమంది ఎక్కడికి వచ్చాక సడన్గా ఫిట్స్ వస్తుంది,
ఆ ఇంటికాడ ఉన్నాయి ఇవన్నీ నేను కంగారు పడిపోయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఇదంతా ఒక ఎత్తు అయితే వీడు అభివృద్ధి చెందిపోతున్నాడని శత్రువుల ఘోష అదొకటి. ఈ సంవత్సరం నాకు ఆ భయంకరమైన ఆ పరిస్థితి ఏంటంటే ఒక ఆయన ఒక ఇద్దరు పిల్లలు పంపించాడు మా దగ్గరికి. ఎందుకు పంపాడంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి, అక్కడ ఏం కోపం పెడుతున్నారో చెప్పండి, సరిగ్గా చూస్తున్నారో లేదో చెప్పండి. ఆయనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వెంటనే దాని వల్ల ఒక వీడియోలో లేకపోతే ఏదో పెట్టి చెప్పడాగనమాట. అలాంటి వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు కూడా. మరి ఇవన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా దేవుని యొక్క సందులో నమ్మకంగా చేస్తేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎంత ప్రెషర్, మరి ఎంత భయంకరమైన ఒత్తిడి. చాలా మంది ఏం చూస్తారంటే పిల్లోడికి 10,000, పిల్లోడికి 12,000 ఎంత ఖర్చు అవుతుందో చూడడం. మరి ఇన్ని రకాలైన పరిస్థితులు అంతాయి తెలియదు. నేను ప్రతి సంవత్సరం లాస్ట్ డే ఫంక్షన్ కల్లా ఎదురు పెట్టుబడి పెట్టేవాడు అలాంటి పరిస్థితులు. కాబట్టి మరి ఈ రోజున నరసాపురం ప్రజలు, దైవ సేవకులు చాలా సహకరించి చాలా ప్రేమించి మరి బాబీని ఎంకరేజ్ చేశారని చక్కటి మాటలు విన్నప్పుడు నేను నిజంగా ప్రభువుని స్తుతిస్తూ బాబీ గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే బాబీ వేదాల రిథం అనే మాట తీసేయండి, రిథం అనే మాట తీసేయండి. వచ్చే సంవత్సరం బాబీ వేదాల మ్యూజిక్ స్కూల్గా మారాలి. అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉండాలి ఇక్కడ. మీరు రిథం టీచర్స్ పెట్టుకోండి, కీబోర్డ్ టీచర్స్ పెట్టుకోండి, గిటార్ టీచర్స్ పెట్టుకోండి. ఒక పెద్ద పాఠశాల నేను నడిపించండి. ఎందుకంటే సంవత్సరాలు చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి. మనం ఎంతమందికి నేర్పించగలం అంతమందికి నేర్పించేస్తే మన తరం అయిపోయాక నెక్స్ట్ జనరేషన్లో అనేక మంది గొప్ప సైనికులను మనం సిద్ధపరిచిన వారు అవుతాం. మరి ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాను. మరి ఒకవేళ మీరు టీచర్స్ని పంపమంటే నేను పంపిస్తాను. మరి ఈ సంవత్సరం మీ రిథంలో బెస్ట్ స్టూడెంట్స్ని నెక్స్ట్ టీచర్స్గా తీసుకోండి, వాళ్ళకి అప్ చెప్పేయండి. అలాగే కీబోర్డ్ మీద ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు, తబలా నేర్పించేవాళ్ళు ఉన్నారు. అందరిని తీసుకుని పెట్టండి, పెద్ద మ్యూజిక్ స్కూల్ నడిపించండి. తప్పకుండా ప్రభు కొరకు ప్రతి ఊర్లోనూ ఒక యెహోషాపాతు సైన్యం సిద్ధపరచబడాలని దేవుని సేవకులుగా కోరుకున్నారు. దేవుడు తప్పకుండా అలాంటి కృపను అనుగ్రహించి ఈ కుటుంబాన్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించుగాక. మరోసారి దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. జాన్ కుమార్ గారు ప్రత్యేకమైన వందనాలు. తండ్రి గారు దేవుడు రాజయ్య గారు కూడా మరి మొదటి కాలంలో మ్యూజిషియన్స్ ఎంతో మందిని వారు ఎంకరేజ్ చేసినటువంటి దైవ సేవకులు, వారిని కూడా గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. అలాగే ఉన్న ప్రతి దైవ సేవకులకి, విశ్వాసులకి అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఒక్కసారి శ్యామన్న కుటుంబం ఒకసారి బాబీ గారు, డాలీ గారు ముందుకు రండి ఒకసారి. తెలుసు ఐజీ అరవింద్, మరి ఈ సందర్భంగా మరి నేడు పరిచయంలో ఇంత చక్కటి సహకారాన్ని, ఇంత క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే రీతిగా సేవలు అందించిన ఈ కుటుంబాన్ని మా కుటుంబ పక్షంగా, మా పరిచర్ల పక్షంగా మేము అభినందించాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే డాలీ కిందాక సాల్వ కప్పుకుండా వెళ్ళిపోయాడు అంటే మరి ఎవరింట్లో చేసుకోలేరు, అంతే కదా. మరి వారి పరిచయలు మనం గుర్తించాలి. కనుక ఏలూరు తరఫున, మా పరిచర్ల తరఫున నేను వీరికి ప్రత్యేకమైన వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. యామి చిట్టి యామి బాధపడుతుంది. ఇందాక నేను 15వ తారీఖు వచ్చి నేను కూడా పనిచేస్తే కనీసం మా డాడీ నా పేరు చెప్పలేదు అని చాలా లోపల బాధతో ఉంది. యామి కూడా చప్పట కొట్టండి ఒకసారి గట్టిగా. చిట్టి చాలా సంతోషం.
ఈ కుటుంబాన్ని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పకూడదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న యొక్క చాలా విలువైన సమయాన్ని నా భక్తులు వెచ్చించి మా మంచికి వచ్చినందుకు మరొకసారి ఈ కార్యక్రమంతో నాకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమం త్వరగా ముగించుకుందాం. మన మధ్యలోకి వచ్చిన అందులో రెండు మాటలు చెప్పాల్సిందిగా జ్ఞానప్రకాశాలు వచ్చి చిన్న చిన్న గ్రేట్స్ బాబు జాన్ కుమార్ గారు, అలాగే బంధన్న,